కోసమే రాహుల్ వచ్చారా? రాజకీయాల కోసమా, వసూళ్ల కోసమా? రాహుల్ పర్యటనపై బండి సంజయ్ ట్వీట్. తెలంగాణలో పర్యటించే హక్కు రాహుల్ కు లేదు. అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలు మరిచారు. గడ్డపార పాలన కొనసాగుతోందన్న రామచంద్రరావు. ట్రంప్ హింసాత్మక చర్యలు మానుకోవాలి. మోదీ ఎదుగుతూ తిరిగితే ట్రంప్ యుద్ధానికి దిగుతారు. ప్రధాని ట్రంప్ కు బానిసగా మారారన్న నారాయణ. ఎమ్మెల్యే దామచర్ల వ్యాఖ్యలపై బాలినేని ఆగ్రహం. నాపై కావాలని అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. దమ్ముంటే నిరూపించాలని సవాల్. ఖమేనీ చనిపోతే హైదరాబాద్ లో ర్యాలీలు చేస్తున్నారు. అభిమానం ఉంటే ఇరాన్ వెళ్లి ఓవైసీ యుద్ధం చేయాలి. ఫ్లైట్ టికెట్లు ఇస్తానంటూ రాజాసింగ్ ఆగ్రహం. సోంపేటలో ఏసీబీ దాడులు. అసిస్టెంట్ పీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంట్లో తనిఖీలు. 1,84,000 నగదు స్వాధీనం. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం. ఒక గోడౌన్ లో చెలరేగిన మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఛత్తీస్గఢ్ లో లొంగిపోయిన మావోయిస్టులు. జనజీవన స్రవంతిలోకి 15 మంది. పోలీసులకు ఆయుధాలు అప్పగింత. కెనడా ప్రధానితో ప్రధాని మోదీ భేటీ. ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు. భారత్ కు యురేనియం సరఫరా చేయాలని కెనడా నిర్ణయం. భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. 1,200 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్. 350 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ముదిరిన యుద్ధం. రావల్పిండిలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై ఆఫ్ఘన్ దాడి. పాక్ పై డ్రోన్లతో దాడులకు దిగిన ఆఫ్ఘనిస్తాన్.